ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వము ఏదైతే వారు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలనా దినోత్సవంగా ఏది జరుపుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర దాని ప్రజా వంచన దినం కింద తెలంగాణ ఈ ప్రశ్నిస్తున్న తెలంగాణ ఏతుందో ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రజా వంచన ఈ పరిపాలనకు వ్యతిరేకంగా మేము ఈ ప్రజా ఒక మహాధారణ చేస్తా ఉన్నాం. ఈ ధారణలో మేము చార్జ్ షీట్ ప్రభుత్వం వ్యతిరేకంగా చార్జ్ షీట్ కూడా తీస్తాం. 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంతమందికి మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు, ఎంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చారు, ఎంతమంది ఒక హాస్పిటల్ కు వారి ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారు, ఎన్ని ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేశారు, ఎన్ని ఒక స్కూల్స్ మీరు కొత్తగా స్టార్ట్ చేశారు, ఎన్ని హాస్టల్స్ మీరు ఈ రోజు సరిగ్గా నడుపుతున్నారు, ఎంతమంది బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు ఎస్టీ పిల్లలకు ఆరోగ్యమైనటువంటి భోజనాలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా మేము తప్పకుండా ప్రజల ముందు పెడతాము. ఈ అన్నిట్ల విషయాలు కూడా ఈ రోజు మీ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎప్పుడు చూసినా బీసీ హాస్టల్లో పిల్లలు హాస్పిటల్లో పడి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పాపం ఆరోగ్యాలు పాడైపోయి మీరు పెట్టే తిండికి ఈరోజు హాస్పిటల్ పడతా ఉన్నారు. అదే విధంగా మీరు స్కూల్స్ నడపలేకపోతా ఉన్నారు, హాస్టల్స్ సరిగ్గా నడపలేకపోతున్నారు, పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నారు, శాలరీస్ సమయానికి ఇవ్వలేకపోతున్నారు, యూనివర్సిటీస్ నడపలేకపోతున్నారు, యూనివర్సిటీలు మూసేట పరిస్థితి తీసుకొచ్చారు. 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఇంతవరకు దాని విషయంలో మాట్లాడలేదు. కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాలు వైఫల్యం చెందింది. ఏదైనా మాట్లాడితే కేంద్రం మీద పడతారు. కేంద్రము మీ యొక్క తప్పిదాకా కేంద్రం ఎందుకు ఇవ్వాలండి? మాట్లాడేది మీరు ఇవ్వాలి కదా. పెన్షన్లు కేంద్రం ఇస్తుందా? శాలరీలు కేంద్రం ఇస్తుందా? మీ గ్రామీణ ప్రాంతం రోడ్లు కేంద్రం ఇస్తుందా? మీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు కేంద్రం ఇస్తుందా? మీ ఇందిరమ్మ ఇళ్లకు మీరు ఇస్తున్న కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఏం చేస్తున్నారు? మీరు ఇందిరమ్మ ఇల్లు లేవు, మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు కేంద్రం నివాసం ఇస్తున్నది. ఈ రోజు 5 కిలోల బియ్యం ఉచితంగా ఈ రోజు ప్రజలకు వస్తుందంటే కేంద్రం వల్ల వస్తుంది. ఈ రోజు రైతులకు ఎంఎస్పీ ఇస్తుందంటే కేంద్రం ఇస్తున్నది. ఈ రోజు రోడ్లు జాతీయ రహదారులు వేస్తున్నాయంటే కేంద్రం చేస్తున్నది. ఈ రోజు ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తున్నాయి, ఏరోస్పేస్ ఇండస్ట్రీ వస్తుంటే అది కేంద్రం వల్ల వస్తుంది. ఈరోజు కేంద్రం వల్ల ఈ రోజు రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఈ రాష్ట్రం చేయబట్టి రాష్ట్రం ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు గాలి కొదిలేసింది పరిపాలన ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక పరిపాలన వ్యతిరేకంగా, ప్రభుత్వం ఒక ప్రజా వ్యతిరేక విధానాలు, హిల్ట్ గానే, జిహెచ్ఎంసీ విస్తరణ గానే, వీటన్ని కూడా కేవలం రియల్ ఎస్టేట్ల కోసము, కమిషన్ ఏజెంట్ల కోసము, కాంట్రాక్టర్ల కోసం తీసుకున్న నిర్ణయాలు కాబట్టి వీటిని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 7వ తారీఖు నాడు పొద్దున 9 గంటల నుంచి సాయంకాలం దాకా తెలంగాణ ప్రజలు మీకు కోరుతా ఉన్నాం, మహాధారణలో పాల్గొనని చెప్పి కోరుతాం.